నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? చూడండి, మీరు నన్ను వదిలి ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం మంచిది. మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఈసారి నేను నిజంగానే చనిపోతాను. హాస్పిటల్లో అంత ప్రేమగా మాట్లాడి ఇప్పుడెందుకు ఉషా నా మీద ఇంత ద్వేషాన్ని చూపిస్తున్నావు? మన బంధమంతా ఇప్పుడు వదిలేసి పొమ్మంటే పోదు కదా. కన్ను మూసి కట్టే కాలేదాకా నీతో రాసుకున్నానే ప్రేమ కథ. దేని గురించండి అంతలా ఆలోచిస్తున్నారు? ఉష గురించి ఆలోచిస్తున్నాను కిరణ్మయి. తన ప్రవర్తన అస్సలు అర్థం కావట్లేదు. ఇంతలోనే కిరణ్ పైన ప్రేమ చూపిస్తూ అంతలోనే మళ్ళీ కిరణ్ని దూరం పెడుతుంది. అవునండి, మన ఇంట్లో మళ్ళీ సమస్యలు ఎక్కువ అవుతున్నట్టుగా నా మనసుకి ఎందుకో అనిపిస్తోంది. కాలం మనకి పరీక్ష పెడుతుందో లేక మనకి తెలియకుండా చేసిన తప్పులకి కర్మ ఫలితాలుగా ఇలా తిరిగొస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు. ఏది ఏమైనా ఎదురొచ్చే యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం తప్ప ఇక మనం ఏమీ చేయలేం. ప్రభు 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 బయటికి రా. ఎక్కడున్నావు ప్రభు? బయటికి రా. ప్రభు ఏంటి తరుణ్, మళ్ళీ ఇలా వచ్చావు? నేనెందుకు వచ్చానో నీకు తెలీదా? లేదా తెలిసినా తెలియనట్టు నటిస్తున్నావా? ఒకవేళ నువ్వు వచ్చింది మళ్ళీ మురారి గురించి అయితే నీతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడడానికి ఏమీ లేదు. నువ్వు అనుమానిస్తున్నట్టు మురారి నీ కొడుకు కాదు, నా కొడుకు. నా భార్య పేగు తెంచుకొని పుట్టిన కొడుకు. అసలు నీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉందని మమ్మల్ని అనుమానిస్తూ అవమానిస్తున్నావు. ఇదే లాస్ట్ వార్నింగ్ తరుణ్. ఇంకోసారి ఇలా జరిగితే నీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ప్రభు, నేనొచ్చింది కూడా లీగల్ యాక్షన్ తీసుకోబోతున్నానని చెప్పడానికి. నేనిప్పుడే స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయిస్తాను. కోర్టుకి వెళ్ళి DNA టెస్ట్ చేయిస్తే మురారి ఎవరి కొడుకో తెలిసిపోతుంది. పోలీస్ ఆఫీసర్వి కాబట్టి చట్టాన్ని అడ్డు పెట్టుకొని మా మీద గెలవాలని చూస్తున్నావా? నేనెప్పుడూ నా అధికారాల్ని దుర్వినియోగం చేయను. నేనిప్పుడిక్కడికి వచ్చింది లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నానని చెప్తున్నది కూడా ఒక తండ్రిగా మాత్రమే, పోలీస్ ఆఫీసర్గా కాదు. ప్రభు, ఇప్పటికైనా నిజం ఒప్పుకో. ఎందుకంటే నీ నోరు అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. నువ్వేదో తప్పు చేస్తూ దాన్ని దాస్తున్నావని చెప్పకని చెప్తున్నాయి. కోర్టు దాకా వెళ్ళి నిజం బయటపడి నువ్వు దోషివని తేలాక సొసైటీలో పెద్ద పొజిషన్లో ఉన్న నువ్వు అందరి ముందు తలదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు నీ భార్య కూడా నిన్ను క్షమించదు. మాట్లాడు ప్రభు. నాకు కావాల్సింది నీ మౌనం కాదు, నీ సమాధానం. మురారి గురించి నిజం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోపు నిజం చెప్పకపోతే నేనే డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేయిస్తాను. ఆ తర్వాత నువ్వు ఇంకేమీ చేయలేవు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Your time starts now. Your time starts now.
నీకిచ్చిన టైం అయిపోయింది. నేను ఇప్పుడే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాను. తరుణ్ ప్లీజ్